అదర్ దాన్ ఎన్డీఏ కలుపుకున్న అవి కూడా సుమారుగా 25 నుంచి 28% ఉన్నాయి. మరి ఏమన్నా రాష్ట్రాలు ఆలోచన చేస్తాయా అసలు? అలాంటి అసలు ఆలోచన ఉందంటారా ప్రభుత్వాల దగ్గర? ఖచ్చితంగా ఆలోచించి తీరాల. మనం ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ లో దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ డీజిల్ రేట్లు దేశంలోని 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలే గల హైయెస్ట్ ఉన్నది ఆంధ్రప్రదేశ్. ఇక్కడేమో పెట్రోల్ వచ్చేసి 118 రూపాయలు, కర్ణాటకలో 111 రూపాయలు, తమిళనాడులో 109 రూపాయలు. అంటే 7 రూపాయల నుండి 9 రూపాయలు డిఫరెన్స్ ఉంది. అదేవిధంగా డీజిల్ వచ్చేసి ఇక్కడేమో 106, కర్ణాటకలో 99, తమిళనాడులో 100, దాదాపు వచ్చేసి 6 నుండి 7 రూపాయలు. దీనికి ప్రధానమైన కారణాలు 3 కారణాలు. 1 వ్యాట్, 2 అడిషనల్ వ్యాట్, 3 రోడ్ డెవలప్మెంట్ చేస్తారు. వ్యాట్కు సంబంధించి ఆల్మోస్ట్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో ఉంది ఆంధ్రప్రదేశ్. డీజిల్ మీదేమో 22.25%, కర్ణాటకలో 21.17%, తమిళనాడులో 11%. ఇక్కడేమో 22.25%, తమిళనాడులో 11% డీజిల్ మీద. పెట్రోల్ మీద ఇక్కడ 31%, కర్ణాటకలో 30%, తమిళనాడులో 13%. కాబట్టి ఇది వేరియేషన్ వలన వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. తర్వాత అదనపు వ్యాటే ఎక్కువ అనుకుంటే మళ్ళీ అదనపు వ్యాట్ వచ్చేసి ఇది అదనపు వ్యాట్ విధించింది ఎప్పుడు? జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2020 జూలైలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్ణాటక ఒడిశా తగ్గించుకున్నా ఆయన తగ్గించనన్నాడు. లీటర్కి వచ్చేసి అటు పెట్రోల్ మీద డీజిల్ మీద 4 రూపాయలు, ఇది అడిషనల్ వ్యాట్. తర్వాత రోడ్ డెవలప్మెంట్ చేస్తారు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో 2020 సెప్టెంబర్ 18న లీటర్ డీజిల్ పెట్రోల్ మీద రూపాయి. ఇదే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చెప్పింది? మేము అధికారంలోకి వస్తే అడిషనల్ వ్యాట్ ఉపసంహరించుకుంటాము, రోడ్ డెవలప్మెంట్ ఛార్జ్ ఉపసంహరించుకుంటామని చెప్పారు. మరి చేయాలి కదా, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి అటు కేంద్రం వచ్చేసి గతంలో ఆయిల్ కంపెనీలు సంపాదించిన లాభాల్లో కొంత ఇప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలా. ఆ విధంగా వాళ్ళు ఇప్పటికే పెంచిన ధరలు తగ్గించాలా, ఇంకా పెంచకూడదు. అది కేంద్ర ప్రభుత్వం. రెండవది రాష్ట్ర ప్రభుత్వాలు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యాట్ శాతం తగ్గించుకోవాలి, అడిషనల్ వ్యాట్ ఉపసంహరించుకోవాలి. రోడ్ డెవలప్మెంట్స్ ఉపసంహరించుకుంటే ఆటోమేటిక్ గా 10-15 రూపాయలు తగ్గిపోతుంది పెట్రోల్ మీద, డీజిల్ మీద. మళ్ళీ ప్రజలు వచ్చేసి ద్రవ్యోల్బణం లేకుండా ప్రశాంతంగా జీవిస్తారు. ఆ కోణంలో ఆలోచించాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. చూద్దాం ఎంతవరకు ఆలోచిస్తారు. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు జాయిన్ అయినందుకు. ఒక బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడతారు. ఎందుకంటే గఫూర్ గారు కొన్ని కీలకమైన